నమస్కారం. ఈరోజు మనం భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఇటీవల కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరిగాయి కదా? అవునండి. ముఖ్యంగా ఇరు దేశాల మంత్రుల మధ్య ఒక కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాతే పరిస్థితులు కొంచెం వేగంగా మారుతున్నట్టు అనిపిస్తోంది. నిజమే. కాబట్టి ఈరోజు మనం ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు సంగతి ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. సరే, ముందుగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆఫ్ఘాన్ తాత్కాలిక ప్రభుత్వంలోని మంత్రి ముత్తాఖీల మధ్య జరిగిన భేటీలో అసలు ఏం చర్చించారు? ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారా? అవును, కొన్ని చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కాబూల్లో భారత రాయబార కార్యాలయాన్ని మళ్లీ ప్రారంభించడం. ఓ, అది నిజంగా పెద్ద విషయమే ప్రస్తుత పరిస్థితుల్లో. అవును, ఇది కేవలం దౌత్య కార్యాలయం తెరవడం మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో భారత ప్రయోజనాలను చూసుకోవడం, అక్కడి పరిస్థితులను నిశితంగా గమనించడం. దీని వెనుక ఉన్న ఉద్దేశం అదే అనిపిస్తుంది. అంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఒక ఆచరణాత్మక సంబంధాన్ని కొనసాగించాలనే ప్రయత్నమన్నమాట. సరిగ్గా చెప్పారు. ప్రాగ్మాటిక్ అప్రోచ్. ఇంకా ఏమైనా ముఖ్యమైన అంశాలు చర్చకొచ్చాయా ఈ మీటింగ్లో? వచ్చాయి. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలనే అంశం కూడా చర్చించారు. ఉగ్రవాదంపై పోరాటమా? అవును, ఇది ప్రాంతీయ భద్రతకు చాలా ముఖ్యం. ఇక్కడ కొంచెం ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లోని ప్రస్తుత పాలనతో కూడా ఈ విషయంలో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు కొన్ని సంకేతాలిచ్చింది. ఓకే, అంటే ఆచరణాత్మక ధోరణి అన్నమాట. అవును, అదే నేను చెప్పిన ప్రాగ్మాటిక్ విధానం. మరి దౌత్యపరమైన చర్చలే కాకుండా క్షేత్రస్థాయిలో అంటే ప్రజలకు ఉపయోగపడే సహాయం గురించి కూడా ఏమైనా మాట్లాడారా? ఉదాహరణకి సాంకేతికత, విద్య లాంటివి. ఖచ్చితంగా. కాబూల్కు అవసరమైన టెక్నికల్ సహాయం అందించడానికి భారత్ సుముఖత చూపింది. అలాగే విద్యారంగంలో సహకారం, ఇంకా చెప్పాలంటే క్రికెట్ అభివృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పడం కూడా విశేషం. క్రికెటా? అది ఆసక్తికరంగా ఉంది. అవును, ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్కు ఎంత ఆదరణుందో మనందరికీ తెలుసు కదా. ఇలాంటి సాంస్కృతిక, క్రీడా సంబంధాలు ఇవి కేవలం ప్రభుత్వాల మధ్య బంధాన్నే కాదు, ప్రజల మధ్య సంబంధాలను కూడా బలపరుస్తాయి. నిజమే. ఈ సందర్భంగా ఆఫ్ఘాన్ మంత్రి ముత్తాఖీ కూడా భారత్ను ఒక మిత్రదేశంగానే చూస్తున్నామని చెప్పడం కూడా మనం గమనించాలి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా గుర్తు చేసుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా పహల్గాం దాడి సమయంలో ఆఫ్ఘాన్ ఇచ్చిన మద్దతు గురించి ప్రస్తావన వచ్చిందట. ప్రస్తుతానికి దీని ప్రాముఖ్యత ఏంటి అంటారు? అవును, అది కూడా చర్చకొచ్చింది. చూడండి, కష్ట సమయాల్లో ఒకరికొకరు అండగా నిలిచిన సందర్భాలను గుర్తు చేసుకోవడం అనేది అది చాలా ముఖ్యం. ఇది కేవలం పాత జ్ఞాపకం కాదు, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మళ్లీ ఆ నమ్మకాన్ని, సత్సంబంధాలను పునరుద్ధరించడానికి ఇలాంటి సానుకూల సంఘటనల ప్రస్తావన ఉపయోగపడుతుంది. అంటే పాత పాజిటివ్ అంశాల ఆధారంగా భవిష్యత్తు సంబంధాలను నిర్మించుకోవాలనే ప్రయత్నంలా ఉందన్నమాట. అవును, ఇరుపక్షాలు అదే కోరుకుంటున్నాయనని అనిపిస్తోంది. సరే, మొత్తం మీద చూస్తే ఈ పరిణామాల సారాంశం ఏమిటి? వీటి నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి, పాలనాపరమైన సవాళ్లు కూడా ఉన్నాయి. అయినా సరే భారత్ ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెంచుకోలేదు. ఒక ఆచరణాత్మకమైన పద్ధతిలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకి రాయబార కార్యాలయం మళ్లీ తెరవడం, ఉగ్రవాదంపై ఉమ్మడి వైఖరి తీసుకోవాలనుకోవడం, అలాగే ఈ సాంకేతిక, విద్య, చివరికి సాంస్కృతిక రంగాల్లో సహకారం అందించడం, ఇవన్నీ ఇరు దేశాల సంబంధాలలో ఒక కొత్త అధ్యాయానికి సంకేతాలు. బహుశా ఆచితూచి వేస్తున్న అడుగులనొచ్చు. ఒక కొత్త ఆచితూచి వేస్తున్న అడుగులు. అవును, ఇదొక ముఖ్యమైన ఆలోచనను కూడా రేకెత్తిస్తుంది. అదేమిటి? ఈ ఆచరణాత్మక విధానం అంటే ఈ ప్రాగ్మాటిక్ అప్రోచ్, ఉగ్రవాద వ్యతిరేకతపై దృష్టి, ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రాంతీయంగా మారే డైనమిక్స్ అంటే ఇతర దేశాల వైఖరులు, వీటన్నిటి నేపథ్యంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలలో కొత్త అవకాశాలు వస్తాయా, లేక ఏమైనా ఊహించని సవాళ్లు ఎదురవుతాయా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.